హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఉన్న షాపు వీడియోస్ పార్ట్ 1 అని చెప్పేసి పెట్టాను కదండి, ఇదైతే పార్ట్ 2 అన్నమాట. కాకపోతే ఇక మధ్యలో ఎలక్షన్లది అది మైకులు వేసుకొని వెహికల్స్ అటు తిరుగుతాయి అని చెప్పేసి కొంచెం డిస్టర్బెన్స్ ఉందని నేను వీడియోస్ ఏం ఎడిట్ చేయలేదన్నమాట, ఆగానండి. ఈరోజుతో అవి కంప్లీట్గా అయిపోయాయి కదా, ఇప్పుడు ఏం రావట్లేదు అనమాట. అందుకోసమని ఈ వీడియో స్టార్ట్ చేశానండి. ఇది వచ్చేసి సండే రోజు అన్నమాట. మండే షాప్ ఓపెనింగ్ అయితే సండే రోజు నైట్ అండి. సండే రోజు మా ఆయన వాళ్ళకి గెట్ టుగెదర్ ఉండే, తనేమో మధ్యాహ్నం వెళ్ళాడనమాట, ఈవినింగ్ వరకు వచ్చాడు. ఆలోపు మేము మా బంగారీను నేనైతే కబోర్డ్లకి మధ్యలో వైట్ కలర్ పెయింట్ మొత్తం వేసామండి, ఎందుకంటే అది ఆరాలి అని చెప్పేసి ఇక మధ్యాహ్నం అంతా అదే పని చేసామన్నమాట. పాపం మా ఆయనకి గెట్ టుగెదర్కి వెళ్ళినట్టే కానీ అక్కడ కొంచెం కూడా ప్రశాంతంగా లేదండి. పదే ఫోన్ చేయడం అన్నమాట. అది కొంచెం వర్క్ బ్యాలెన్స్ ఉండే కదా, ఆయనతో కంప్లీట్ అయిందా లేదా, అది ఆరాలి, లేకుంటే సామాన్ పెడితే ప్రాబ్లం అవుతుంది కదండి, అతుక్కపోతాయి కదా బాక్సెస్ ఆ పెయింట్ తడికి. అందుకోసం అని చెప్పేసి పదే ఫోన్ చేసి కంప్లీట్ అయిందా మరి నేను వచ్చాయన్నా అని చెప్పేసి అడిగాడు అనమాట. కానీ మేము చూసుకుంటాంలే ఉండు అనేసి అన్నామండి. సరే అని చెప్పేసి అప్పటికే అతి కష్టం మీద 4:30 వరకు ఉన్నాడు. తర్వాత వచ్చేసాడనమాట. అప్పటి వరకు మా బంగారు నేను ఇద్దరం కలిసి మొత్తం కబోర్డ్స్ అన్ని పెయింటింగ్ వేసేసామండి. ఈవినింగ్ అయితే సామాన్ అంతా షాప్ ఓపెనింగ్కి కావాల్సిన సామాన్ అంతా తీసుకొచ్చామన్నమాట. ఇక బంతిపూలు అన్నీ తీసుకొచ్చామండి. ఇక్కడ మా తోటి కోడలును మా చిన్న ఆడబిడ్డ మా ఇంటి పక్క వీళ్ళందరూ కలిసి బంతిపూలు అల్లుతున్నారనమాట. ఇక దేవుడికి సంబంధించిన సామాను షాప్ డెకరేషన్ కోసం అని చెప్పేసి అన్నీ తీసుకొచ్చామన్నమాట. ఒక్కదాన్నే చేసుకుంటున్నా అని చెప్పేసి వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేయమని అడిగాను. వాళ్ళు ఇంకా నాకన్నా ముందు ఇంకేమన్నా పని ఉంటే చెప్పరా, మేము కూడా చేస్తాము, ఒక్కదాన్ని ఎందుకు ఇబ్బంది పడతామని చెప్పేసి మా ఇంటి పక్క వాళ్ళైతే పూలన్నీ అల్లుతున్నారండి. వాళ్ళు చాలా వరకు హెల్ప్ చేశారు. అసలు ఫస్ట్ మెచ్చుకోవాల్సింది అయితే మా బంగారినండి, ఎందుకంటే మాతో పాటు మా బంగారి సమానంగా పనిచేశాడనమాట. ఇంకా నన్నే మధ్యలో నువ్వు రెస్ట్ తీసుకో మమ్మీ అనేసి అన్నాడండి. షాప్ ఓపెనింగ్ ముందు రోజు సండే రోజు అయితే షాప్లో వైరింగ్ చేసామన్నమాట. ఫ్యాను లైట్లు అన్నీ మంచిగా ఫిట్ చేసి పెట్టుకున్నాము. మా బంగారి అయితే సండే రోజు నైట్ అసలు కంప్లీట్ నిద్రే పోలేదండి మా ఇద్దరితో పాటు. క్లిక్ చేసి ఇట్లా పెద్దగా ఈ హెయిర్ స్టైల్ గిరి అచ్చం గీడ చేయడం స్టెప్ వచ్చిందా, స్టెప్ ఇట్లా పలక తిప్పుకుంటారా అంటే అదేందో ఇట్లా చెయ్యండి, అది తడిసేది అసలు తడుపుకుంటారు, అసలు తెల్లగా ఏర్పడుతుంది మంచిగా సూపర్. ఏమన్నా అంటే నల్లారం నేర్పించినాము, ఎవరు ఉమా టీచర్ ఆల్మోస్ట్ అందరికి వాళ్ళు నేర్పించినాము, ఉమా టీచర్. సంతోష్ సార్ అంటే హడల్ అవునట. ఇప్పుడు విషయం మస్తు కూల్ ఉంటాడు తెలుసా. సంతోష్ సార్ వస్తాడంటే గజ్జు ఒక్కొక్కరు గుర్తున భయపడేది. ఆయన అనగా ఇందో పేరు రవి సార్ అనే పేరు తెప్పించుకునేదో మాట్లాడతాడు కదా. సరస్వతి టీచర్ గజ్జు ట్యూషన్ అంటది. ఇప్పుడు ఆ రోజులలో ట్యూషన్ పోతానంటే ఇంకా వాళ్ళు హై క్లాస్ స్టూడెంట్స్ అన్నట్టు, నార్మల్ కాదు. మేము సామాన్లను తెచ్చుకున్న గ్యాప్లో మా స్వాత అయితే వంట చేసిందండి. కొంచెం అన్నం తినేసిన తర్వాత ఇక నైట్ అంతా వైరింగ్ చేసుకున్నాం అనమాట. వైరింగ్ మొత్తం ఫ్యాన్ ఫిట్ చేసి లైట్స్ అవన్నీ ఫిట్ చేసి మొత్తం బోర్డులు గిట్టన్నీ మార్చి అంత వైరింగ్ అంతా కంప్లీట్ చేసేసరికి అయితే మాకు తెల్లారంగా 4 అయిందండి. 4ంటికి మా స్వాతి వాళ్ళని లేపానమన్నమాట. మా బంగారి నేను మా ఆయనే మెలుకుతున్నాం. 4 గంటలకు మా స్వాతి వాళ్ళని లేపితే అందరం మా అక్క మా స్వాతి, నేను, మా ఆయన, మా బంగారి అందరం కలిసి సామాన్ అంతా మొత్తం కబోర్డ్స్లలో చద్దామండి. మా ఇది కూడా పెద్దమ్మ సామాన్ అంతా సర్దడం అయిపోయిన తర్వాత మనం పెయింట్ వేసినప్పుడు వడ్డ మరకలు ఉంటాయి కదండి, అవన్నీ టిన్నర్ పెట్టి మా ఆయన దుడుస్తున్నాను అనమాట. ఎందుకంటే కాళ్ళకు అతుకుతున్నాయి, వచ్చిన వాళ్ళకి అతుకున్నట్టు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి అది మొత్తం టిన్నర్ పెట్టి దుడిచాడండి. తర్వాత వచ్చేసి మా డెకరేషన్ అయిపోయిన తర్వాత మా స్వాతి ముగ్గులు అయితే చాలా బాగా వేసింది అనమాట. వెల్కమ్ అని చెప్పేసి మంచిగా రాసిందండి. షార్ట్లో పెట్టాను, ఒకసారి చూడండి. మా ఆపిగాని వచ్చేసి మేము మార్నింగ్ 9కి తీసుకొచ్చామన్నమాట. ముందు రోజు ఈవినింగ్ పంపించమన్నా కానీ పంపించను అనేసి అన్నారు.
మార్నింగ్ వెళ్ళి 9 వరకు అట్లా తీసుకొచ్చాడండి. ఆమె వచ్చి ఫ్రెష్ అప్ అయిన తర్వాతనే షాప్ ఓపెనింగ్ చేసామన్నమాట. మేము అనుకున్న దానికంటే కొంచెం లేట్ అయిందండి. ముందు రోజు పంపిస్తారేమో మార్నింగ్ 10 వరకు అట్లా ఓపెన్ చేద్దామనేసి అనుకున్నాం. కాకపోతే 11:30 అయిందన్నమాట. పాపమ్మ బంగారి అయితే అప్పటికప్పుడు లేచి టకటక స్నానం చేసి వచ్చాడండి. సామాన్ సర్దడం అయిపోయిన తర్వాత 6:30కి పడుకున్నాడండి. ఇక 9:30కి లేపామన్నమాట. అందరం రెడీ అయిన తర్వాత లేపాము. అప్పటికి అసలు ఆయన ఓపిక లేదండి. ఎంత చిన్న బాబు నైట్ మొత్తం నిద్ర లేకుండా ఉండడం అంటే కష్టం కదండి. కానీ మా కోసం మా బాబు అయితే మాతో పాటు కష్టపడ్డాడండి. అతి కష్టం మీద లేచి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి నిల్చున్నాడు అన్నమాట. కానీ మంచి అనిపించిందండి. ఆ రోజైతే చాలా సంతోషంగా అనిపించింది. పిలిచిన ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా వచ్చారండి. చిన్నపాటి ఫంక్షన్ లాగా అనిపించింది అన్నమాట. ఇంతగా గ్రాండ్గా ఓపెనింగ్ అవుతుందని నేను అనుకోలేదండి. అందుకోసం అని చెప్పేసి మేము మామూలుగానే షాప్ ముందు వరకే ఉంచాం, లేకుంటే ఒక చిన్న టెంట్ లాగా వేపిద్దాం అన్నమాట. కానీ మళ్ళీ ఆ మధ్యాహ్నం టైంలో వేపిద్దామంటే అప్పుడు మంచి రోజులు స్టార్ట్ అయినాయి కదండి. ఆ టెంట్ హౌస్లో ఉన్న టెంట్లన్నీ ఎటు వెళ్ళిపోయాయి అన్నమాట. చిన్న టెంట్ అయినా మంచిదే తెప్పించి వేద్దాము అనేసి అనుకున్నాము. కాకపోతే అప్పటికే లేట్ అయింది కాబట్టి టెంట్ ఏం దొరకలేదండి. అమ్మ వాళ్ళని ముందు రోజే రమ్మన్నామండి. కాకపోతే ఇక వాళ్ళకి వీలుగాక రాలేదన్నమాట. షాప్ ఓపెనింగ్ టైం వరకు వస్తాం, ఖచ్చితంగా ఓపెనింగ్ టైం వరకు ఉంటాం అనేసి అన్నారు. పాపం టైంకి అందేటట్టే బయలుదేరారంట. కాకపోతే పెద్దపల్లి కాడ రైల్వే ట్రాక్ దగ్గర గేటు పడ్డదట అండి. అక్కడ ఎప్పుడు గేటు పడ్డా కానీ 1 అవర్ అట్లా పడుతుంది అన్నమాట. ఆ 1 అవర్ వాళ్ళకి అక్కడే వేస్ట్ అయిపోయింది అన్నమాట. ఓపెనింగ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చారండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చినా కానీ మంచిగా ఓపెనింగ్కి అందేవాళ్ళు అన్నమాట. నాకు ఏదైనా కానీ ఫస్ట్ మా ఆయనతో సెంటిమెంట్ అండి. ఫస్ట్ కొబ్బరికాయ మా ఆయనతోనే కొట్టిపిద్దామనేసి అనుకున్నాను షాప్ దగ్గర. కాకపోతే మా ఆర్పి అక్కండి అన్నయ్య పాపతో కొట్టించండి, మన పాప మహాలక్ష్మి తనతో కొట్టించండి అన్నయ్య అనేసి అన్నారన్నమాట. ఇంకా పాప పేరు చెప్పిన తర్వాత మా ఆయన ఊరుకుంటాడండి. సరే అని చెప్పేసి ఆమెతోనే కొబ్బరికాయ కొట్టించాడండి. తర్వాత ఇక మా పిల్లలిద్దరి చేతుల మీదుగా షాప్ ఓపెనింగ్ అయితే జరిగిందండి. షాప్ ఓపెనింగ్ అయిన తర్వాత అసలు మీరు చూస్తేనైతే నా కళ్ళల్లో నీళ్లు కనిపిస్తాయండి సంతోషంతో. ఆ సంతోషాన్ని అసలు మాటల్లో చెప్పలేనన్నమాట. అంత సంతోషంగా అనిపించింది నాకైతే. కళ్ళల్లో నుండి నీళ్ళు వచ్చేసాయండి. ఇగో దాన్ని చేయనియండి. జిలేబీ పెట్టండి తీసి పెట్టరా. బయటికి తీసి ఇగో బిడ్డ కొబ్బరికాయ కొట్టి 1000 రూపాయలు బోని అయ్యవే నిజంగానే నువ్వు చేసలేదురా అంతే. నైవేద్యం సమర్పయామి. బంగారు 516 కొనుక్కో, నీకు నచ్చింది కొనుక్కో. కొబ్బరికాయ కొట్టు ఆడ పెట్టుకో. నీకు నచ్చింది కొనుక్కొని కౌంటర్లు వేసుకో. కొబ్బరికాయ ఏం చేస్తారు? దండం పెట్టుకో. ఇంకా దండం పెట్టుకొని ఇటు వచ్చి వదిన ఉంటుంది, నువ్వు కొనుక్కుందా. నిజంగానే రారా
ఇట్లా బొట్టు అందరికి పెట్టాలి ఇది గట్టిగా పట్టకు. అందరికి రాజా పెట్టాలి ఫోన్ పై నడుచుడే రివర్స్ లో పెట్టాలి, నువ్వు పైకి పెట్టాలి. చెప్పులు అట్టే ఇప్పిస్తుంది ఈ కత్తరేనా కత్తెర పక్కన పెట్టు. షాప్ ఓపెనింగ్ వచ్చిన వాళ్ళందరి కోసం అయితే మేమైతే జిలేబీ ఉన్ను మిక్చర్ తీసుకొచ్చామండి. అసలు మేము అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చారు కాబట్టి కొంచెం సరిపోలేదన్నమాట. కానీ అందరూ చాలా సంతోషంగా ఉందిరా, ఏం కదలే రాకుంటే మా అని చెప్పేసి అన్నారనమాట. కొందరు రాని వాళ్ళు తర్వాత కలిసినప్పుడు అడిగానమాట, అక్క అందరికీ స్వీట్ వచ్చిందా, ఎట్లా జరిగిందా, రిసీవింగ్ కరెక్ట్ ఉందా, కొంచెం అటు ఇటు ఉన్నా ఏమనుకోకండి అని చెప్పేసి మాట్లాడాను అనమాట. కొంచెం టెన్షన్గా ఉండుండే ఫస్ట్ టైం కదా అని చెప్పేసి అన్నాను. వాళ్ళందరూ చాలా సంతోషించారండి. ఏం కాదురా నువ్వు అవన్నీ ఏం ఆలోచించకు, ఫంక్షన్ చాలా బాగా జరిగిందిరా, షాప్ ఓపెనింగ్ అయితే మాకైతే చాలా సంతోషంగా అనిపించింది అని చెప్పేసి అన్నారండి. అసలు వాళ్ళందరూ అట్లా చెప్తా ఉంటేనైతే నాకు చాలా మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా అనిపించారన్నమాట అందరూ. మా ఆపిగాని చేతనే పూజ చేయించామండి, అందరికీ హారతి ఇచ్చామన్నమాట. తర్వాత ఫస్ట్ కౌంటర్ వచ్చేసి మా ఆపిగాడే ఓపెన్ చేశాడండి. మహాలక్ష్మి ఏ కావాలో తీసుకో కౌంటర్లో చూపించండి. లేటెస్ట్ మోడల్ కావాలి. లేటెస్ట్ మోడల్ ఎక్కడ ఉన్నాయండి? తీసుకోండి, కొనుక్కో, గాజు కొనుక్కో. ఫోటో సైజ్ గ్రీన్ కలర్ గాజులు గాజులు చెప్పు. ఇదేం సైజు? 2-4 సైజు. 2-4 సైజు గ్రీన్ కలర్ గాజులు ఇవ్వదు. ఫస్ట్ కానీ నువ్వు కానీ వదిన కానీ గ్రీన్ కలర్ ఏంటది? చేతికే వదిన బ్రాంచులు పెరగాలి మామూలు చేతికి రా అక్క వేయని కామకి వేయని అలా బిడ్డకి రెండు వేసుకో, ఒక్కొక్కటి అటు ఒక 2 వేయాలి. అటు 2 వేసుకోరా. అటు ఆ గాజులు అది డబ్బా పట్టుకో. 500 కౌంటర్కి ఇచ్చాయి, పక్కకు జరుగు. 500 గాజులు నాడు ఫస్ట్ కొన్నాళ్ళకి అంతే. పాకెట్ మనీ. నేను ఏ చిన్న పని చేసినా కానీ దాంట్లో నా వెనుకుండి నన్ను సపోర్ట్ చేసుకుంటూ నన్ను ముందుకు నడిపించే మా ఆయనకే అండి ఈ క్రెడిట్ అంతా. థ్యాంక్ యూ సో మచ్ చిన్న. మా అన్న అయితే కేక్ తీసుకొచ్చి మాతోని కేక్ అది చేయించాడు చూడండి. మేము కేక్ కట్ చేసుకుంటూ షాప్లోకి వచ్చిన కస్టమర్స్ చూసుకుంటున్నామా. మా ముందు మా అత్తమ్మ ఇద్దరు కలిసి అయితే మా అందరికి సరిపడేలాగా వంట చేశారండి. మా వాళ్ళందరూ తిన్నారన్నమాట. కాకపోతే నేను మాత్రం నైటే తిన్నానండి, ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరు కస్టమర్స్ వస్తున్నారండి. ఫస్ట్ డే కదా, ఆ రోజు మొత్తం కస్టమర్స్తోనే సరిపోయిందన్నమాట. నైట్ అంతా నిద్ర లేకపోవడం వలన ఓపెనింగ్ అయిపోయిన తర్వాత మా ఆయన అయితే మధ్యాహ్నం వరకు పడుకున్నాడండి. మా ఆయన అయితే షాప్ ఓపెనింగ్ కోసం చాలా కష్టపడ్డాడండి. అసలు కరెక్ట్ తినడం నిద్రపోవడం కూడా తగ్గించేశాడన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.